వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది గురుజీ. ప్రార్థన చెప్పండి. ప్రార్థన చెప్పండి గురుజీ. నేను చెప్పనా ప్రార్థన? చెప్పండి శ్యామలమ్మ గారు, చెప్పండి చెప్పండి శ్యామలమ్మ గారు. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. నమస్తే అండి. మొదటి శ్లోకం ఒకసారి అమ్మ నేను గ్రూప్ లో పెడతాను, మీరు మ్యూట్ చేసి మాట్లాడకండి దయచేసి. నేను మీకు కావాల్సినవి లాస్ట్ లో నివృత్తం చేస్తాను సందేహాలకి. మీరు మధ్యలో ఎవరు మాట్లాడకండి. అన్ని గ్రూప్ లో గురించి పెట్టేవన్నీ పోస్ట్ చేస్తున్నాను దయచేసి. ఏంటి గురువు గారు? ఇంతకుముందు సినిమాలో ఒక డైలాగ్ ఉండేది, ఇంతవరకు తెలుసో తెలియదు కానీ అది మాకు బాగా అలవాటు డైలాగు. తొందరపడుకో సుందరవదన అని. మన పాఠం అలాగే ఉంటుంది. అది హడావిడి పడితే మన పాఠం అవదు. రైట్ వచ్చిందా? అమ్మ దయచేసి వీడియోలు ఆఫ్ చేసుకోండి అమ్మ. కుమారి అమ్మ మీకు ఆఫ్ చేస్తుంటే ఎందుకు ఆన్ చేస్తున్నారు? వీడియోలు ఆఫ్ చేయండి, డిస్టర్బెన్స్ అవుతారు కదా, సమూహం డిస్టర్బెన్స్ అవుతుంది. వల్లి గారు ఆఫ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి. వీడియో దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయండి. రంగా గారు ఎవరో రంగా అనే ఐడితో ఉన్నారు. వీడియోలో మ్యూట్ అయ్యో గురుగారు క్షమించండి. క్షమాపణలు ఉండవు మన దగ్గర, దాంట్లో క్షమాపణలే ఉండవు. అలాగే అనుకుంటా ముందుకు వెళ్ళుకుంటామే తప్పి క్షమాపణలు కనుక మనకు అలవాటు అక్కర్లేదు మనకి. సరే రమ్య గారు గురుజీ చెప్పండి. గురుజీ రమ్య ఉన్నాను గురుజీ. నా వాయిస్ మీకు వినిపించటం లేదా? వినపట్లేదమ్మా? నాకు వినిపిస్తుంది, బ్రేక్ అవుతూ వస్తుంది గురుజీ. రమ్య గారు గురుజీ నేను కూడా గురుజీ అంటున్నాను. ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఈ నారాయణీయం అనేటటువంటి ఒక కావ్యాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ కావ్యం యొక్క విశేషాలు కానీ దీన్ని ఎందుకు మీరు చదవాలనుకున్నారో రమ్య గారు ఒక 4 మాటలు చెబుతారు. దాని తర్వాత నేను మాట్లాడతాను. ధన్యవాదాలు గురుజీ. నారాయణీయము ప్రధానంగా మన ఆంధ్రుల కన్నా ఆ పక్క కేరళ సైడ్ ఎక్కువ అండి. అది నిత్య పారాయణంగా ఇది ప్రధానంగా ఆరోగ్యంగా నారాయణుడికి చేసుకుంటే ఆరోగ్య ఫలితాలంటూ నారాయణ భట్టిడి గారు కూడా చేశారండి. ఆయనకున్నే జబ్బును గురువు గారికి ఇచ్చేసి ఆయన స్వీకరించుకొని ఆయన ఈ విధంగా నారాయణుని స్మరించటంతో ఈ శ్లోకాలను చెప్పించటంతో ఆయనకు స్వస్తి జరిగి ఆరోగ్యాన్ని బాగుపరుచుకున్నారండి. ప్రతి ఒక్కరు మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారండి. మనం ఆరోగ్యం ఉంటే ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. అదే ఆరోగ్యం లేని పక్షంలో మనం ఏం చేయలేము. కృష్ణగా మిగిలిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఎన్ని కోట్లున్నా ఎంత అనుభవించాలనుకున్నా ఆరోగ్యం ఉండాలండి.
ఈరోజు ఒక కారు కొంటాం, ఆ కారులో వెళ్ళి తిరగాలి. ఇంకా ఇంతకన్నా టెంపుల్ ఉన్న వాళ్ళు ఉంటారు. అది కూడా మనం ప్రయాణం కొనసాగించాలి. ప్రధానమైనటువంటి అలాగే ఈ ఆరోగ్యం రావాలంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా హాస్పిటళ్లకు లక్షలు ఖర్చు పెడతారు. మనం భగవంతుని స్మరణ చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. నాకు తెలిసినంతలో నేను సేకరించిన సమాచారం చెప్పడం జరుగుతుంది. నేను కూడా ఈ నారాయణీయం వినటం ద్వారా నేను కూడా ఆరోగ్యంలో ఎన్నో లాభాలు పొందాను. నేనే సాక్షి. నంబర్ 4 అంటే కౌన్సిలింగ్. నంబర్ 5 అంటే కౌన్సిలింగ్. రోజు ఒకటే వంట చేస్తాం, ఒకటే తినం, అలా 4 రకాలుగా మనం తింటా ఉంటాం. అలాగా ఒక్కొక్క భగవంతుడిలో ఒక్కొక్కటి. అలాగే నారాయణీయంలో కూడా మనం ఆరోగ్యాన్ని ఇది నాకు ఈ సంవత్సరం నుంచి నేను అనుకునే విషయం అండి. నారాయణీయం చెప్పించాలని, మంచి గురువులు దొరకాలని నేను కోరుకోవడం జరిగింది. గురువులు మనకు అర్థమయ్యేటట్లుగా చెప్పే గురువులు ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క మనకు నేర్పించే విష్ణు సహస్రం కానివ్వండి, మనం చెప్పించేటన్నా రామాయణం కానివ్వండి, భాగవతం కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, లాస్ట్ 1.5 మంత్ నెలన్నర కింద తిరుపతి కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ప్రారంభించినటువంటి 2 వారాలు కీర్తనలు చేసి పాడుకుందామనే దాన్ని కానివ్వండి, అంటే ఒక 5 రోజుల నుంచి మన శ్యామలమ్మ గారు మనకు లలితా సహస్రనామ భాష్యం ఒక్కొక్క శ్లోకానికి కూడా భాష్యం చెప్తున్నారు. ఆవిడ ద్వారా మనకు నారాయణీయ గురువుగా నాకు పరిచయం కావడం ఇంకా మనం ముందుగానే స్టార్ట్ చేయాల్సినటువంటి నారాయణీయ గురువు గారు మనకు అందుబాటులో ఉన్నారు. మనం కొంచెం ఆలోచించాలి. మనకు మంచి గురువులు ఉన్నారండి. ఏం జరిగినా మన మంచిగా అని నేను అనుకుంటే స్వభావిరాను. అందుకనే మనకు అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. నీకు కూడా డ్రాప్సా? నీకు కూడా డ్రాప్సా? నాకు ఇంకెవరు పిలవాలి. జయ శ్రీరంగనాయక శుభం పోతు. అయ్య గారు ఎవరు? నువ్వు ఓపెన్ చేయండి. నా మాట వినపట్లేదా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది గురువు గారు. మాట్లాడదండి. అప్పుడు ఓపెన్ చేయండి. ఆవిడ ఇప్పుడు తీసేమని చెప్పి శ్యామని మాట చెప్పమ్మా నువ్వు. ఈ రమ్య గురించి శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. గురువు గారు నాకు సంస్కృతం నేర్పారు. నేను ఎంఏ సంస్కృతం పరీక్ష రాశానంటే వారి యొక్క ఆశీస్సుల వల్లనే. వారు నాకు అన్ని పాఠాలు చెప్పడం, ఆన్లైన్ లో చెప్పడం, ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఓర్పుగా అన్ని చెప్పి నాకు నా జీవితంలో ఇంకొక మైల్ రాయి దాటడానికి, ఇంకొక మెట్టు విద్యాపరంగా, నేను జ్ఞానపరంగా ఒక మెట్టు పైకెక్కడానికి నాకు వారు ఎంతో సహకరించారు. నాకు పాఠాలు చెప్పడం ద్వారా వారిలో ఉన్న విద్వత్తుని మనం మాటల్లో చెప్పలేము. మనం రుచి చూడబోతూ
ఇది ఎంత బాగుంటుంది అని అడిగితే ఏం చెప్పగలుగుతాం? రుచి చూడబోతున్నాం. వారి యొక్క పాఠాంతరం ఎంత బాగా ఉంటుందో, ఎంత చక్కగా చెప్తారో. వారు చెప్పినట్టుగా వారి పాఠం మనకి ఆత్మ శుద్ధి జరిగి మనం ఉద్ధరించబడమే కాకుండా మన కుటుంబము, మన ధర్మము, మన దేశం కూడా ఉద్ధరించబడేలాగా మనల్ని వారు ప్రోత్సహిస్తారు. అంత బాగా చక్కగా చెప్తారు. పాఠాలు చెప్పడంలో వారికి ఈ సమయం ఆ సమయం అని లేదండి. ఎప్పుడు మనం ఖాళీగా ఉంటే అప్పుడు ఖాళీగా ఉన్నారా అని అడిగే కూడా మరి చెప్తారు. ఉదయం 5 గంటలకి సంస్కృత పరిచయం అనే క్లాస్ తో వారి ప్రస్థానం ప్రారంభం అవుతుంది. వారు పాఠాలు చెప్పడం అనేది ఆన్లైన్ లో ఎంతో మంది సంస్కృత విద్యార్థుల్ని వారు తీర్చిదిద్ది వారు ఎంఏలు కట్టించి వాళ్ళందరితో సంస్కృతంలో మాట్లాడిస్తున్నారు కూడా వారి శిష్యులతో. మేము కూడా అదే దీంట్లోనో కరతల సంస్కృతం అని ఒక పుస్తకం కూడా రాశారు వారు. అది కాకుండా చాలా పుస్తకాలు రాశారు సంస్కృతంలో కూడా. ఆ పుస్తకాలన్నీ ఎంతో విలువైనవి, ఎంతో సబ్జెక్ట్ ప్రధానంగా, విషయ ప్రధానంగా చాలా ఉపయోగకరమైనవి. అందరికీ మరి మాతృభాష అయిన తల్లి భాష అంటారు సంస్కృతాన్ని. సంస్కృతమే అన్ని భాషలకి మూలమని. అటువంటి సంస్కృత భాష మీద మక్కువ కలిగించాలి మానవులకి. ఆ సంస్కృత భాషని వ్యాప్తం చేయడంలో వారు అపార కృషి జరుపుతున్నారు. వారి కృషికి నేను పాదాభివందనం చేస్తున్నాను. దగ్గరలోనే ఉన్నారు కనుక శ్రీరంగం అని మాకు ఉయ్యూరుకి దగ్గరే. అప్పుడప్పుడు వారిని వెళ్ళి సందర్శించుకుని చక్కగా వారి పాఠం వినడం, అది ఎంతో చక్కగా ఎన్నో ఉదాహరణలు, అసలు మనం ఊహించలేని ఎన్నో ఉదాహరణలు బాగా ఇట్లా అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా చక్కగా చెప్తూ పాఠం అంతా మనం అర్థం చేసుకునేలాగా చక్కగా చెప్తారు. అన్ని వయసుల వారికి వారు బోధన చేస్తున్నారు. అటువంటి గురువులు మనకి ఈ రోజున ఈ నారాయణీయం క్లాసు చెప్పడం, అడిగిందే తరువుగా ఒప్పుకోవడం. వారు చాలా బిజీగా ఉంటారు. వారు ఇప్పుడు కూడా వారు ఇక్కడ లేరు, పలాసలో ఉన్నారు. అక్కడ ప్రోగ్రామ్ గరివిడి అని అక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళారు. అయినప్పటికీ ఆయన క్లాస్ ఎక్కడున్నా, బస్సులో ఉన్నా తీసుకుంటారు, ఇక్కడ ప్రోగ్రామ్స్ లో ఉన్నా కూడా వారి ప్రోగ్రామ్ అయిపోగానే వెంటనే క్లాస్ తీసుకుంటారు. క్లాస్ కి మాత్రం ఎప్పుడు మిస్ అవ్వరు. ఎప్పుడైనా ఎగ్గొడితే మనం ఎగ్గొట్టాల్సిందే కానీ శిష్యుడిగా వారు ఏనాడు కూడా క్లాస్ ని తీసుకోకుండా ఉండరు. అంతటి నిబద్ధత. చెప్పండి. చెప్తానండి. అది గురువు గారు, అటువంటి గురువు గారిని నేను రమ్య గారు మీరు ఇంట్లో నాది రీసౌండ్. అటువంటి రమ్య గారు నాకు పరిచయం అయ్యారు. ముందు మేకా రవీంద్ర గారని ఆయన భగవద్గీత క్లాసులు నేను వినేదాన్నండి. అలా ఒకసారి ఇట్లాగే ఏదో ఆధ్యాత్మిక గ్రూప్ అని పెట్టుకుని వింటే వారు ఒక మీటింగ్ లో నేను పాట పాడడం జరిగింది. ఆ తర్వాత నుంచి అలా ఒక్కొక్క పరిచయం అయ్యి ఆవిడ చేస్తున్న ఈ ఆధ్యాత్మిక సేవ, ఇన్ని గ్రూపులు పెట్టడం, ఇంతమందిని ప్రోత్సహించడం, వాళ్ళల్లో ఉత్సాహం రేకెత్తించడం, ఇంతమందికి ఆవిడ ఇంత మార్గదర్శకం అవ్వడం చాలా ఆనందదాయకం. అడిగిన తర్వాత నేనే అన్నాను, నారాయణీయం చెప్పించాలనుందమ్మా, నారాయణీయం మీరు చెప్తారా అంటే, నాకన్నా మా గురువు గారు బాగా చెప్పచ్చండి. అగ్రే పశ్యామి అని ఒక గ్రూప్ ఉన్నారండి, నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అయినా నాకంత నేను నేర్చుకున్నది ఇంకొకళ్ళకి చెప్పే అంత గొప్పగా నేను నేర్చుకోలేదు. అందుకని గురువు గారు చెప్పారు, నాకు కూడా చెప్పారు, ఆయన నేర్చుకునేటప్పుడు మనం బాగా మనకు అర్థం కావాలి, ఇంకోళ్ళకి చెప్పగలగాలి, దాన్ని మనం ఆచరించాలి, దాన్ని ప్రచారం చేయాలి అని. అదే విధంగా మరి రమ్య గారికి చెప్పగానే ఆవిడ పాపం గురువు గారికి ఫోన్ లో కాంటాక్ట్ చేసి ఆయన చెప్తారండి అంటే ఆయన్ని కాంటాక్ట్ చేయడం, వారు మరి ఒప్పుకోవడం, ఇదంతా కూడా మనందరం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. రమ్య గారు ముఖ్యంగా ఇనిషియేట్ తీసుకుని నన్ను కూడా ఇలా, నేనేం పెద్ద ప్రవచకురాలని కాదు, సబ్జెక్ట్ వచ్చిందాన్ని కాదు, అయినా లలిత శాస్త్రం గురించి ఇట్లా మా నాన్నగారు 1000 పాటలు రాశారని చెప్పగానే మీరు లలిత గురించి వ్యాఖ్యానం చెప్పండి అమ్మా, నామాలకి వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగారు. గత వారంలోనే ప్రారంభించాను. అది కూడా గురువుల ఆశీస్సులు ఉండబట్టే ఆ సరస్వతి మార్పు ఆ టైంకి పరిచిస్తోంది.
उनके नाम में थोड़ा एज रिलेटेड प्रॉब्लम है, तो 100% में उनको क्लियर नहीं दिखने वाला है। రమ్య గారికి चाहो तो लेफ्ट का कैटरेक्ट सर्जरी कर ధన్యవాదాలు सकते हैं, తెలియజేస్తున్నాను. क्योंकि ఈ थोड़ा बहुत కార్యక్రమానికి इम्प्रूवमेंट ఒప్పుకున్నందుకు గురువు గారికి राइट का तो गया, సభాముఖంగా నా नहीं राइट का హృదయపూర్వక कैटरेक्ट हो गया। राइट का कैटरेक्ट हो गया, लेजर करने के बाद भी इम्प्रूवमेंट है। अभी जितना राइट से आधी आग दिख रहा है उतना ही दिखेगा उनको, ज़्यादा इम्प्रूवमेंट के चांसेस नहीं है। ऑलमोस्ट 80% दिख रहा है, 20% नहीं दिख रहा है, वो एज की वजह से। सेम प्रॉब्लम लेफ्ट साइड में है, तो लेफ्ट का भी जो कैटरेक्ट होगा तो 100% इम्प्रूवमेंट नहीं होगा, पर अभी जितना दिख रहा है उससे थोड़ा बहुत इम्प्रूवमेंट तो होगा। और उससे पहले आपको पंचवटा ब्रांच जाना पड़ेगा, वहाँ पे एक कॉर्निया डॉक्टर का ओपिनियन लेना पड़ेगा कि कैटरेक्ट सर्जरी करना चाहिए तो या नहीं, क्योंकि वहाँ पे टेस्ट होगा, वो आगे देखेंगे कैसा है। कई बार वो अगर आइज वीक रहता है तो कैटरेक्ट सर्जरी करने के बाद आँख पे सूजन वगैरह आना शुरू हो जाता है, तो वो ना हो उसके लिए एक बार देखना पड़ेगा। तो आप रेफर ले लो फर्स्ट नंबर से, वहाँ पे जाओ और एक बार कॉर्निया डॉक्टर का ओपिनियन ले लो। आप यहीं पे रहते हो क्या आपका? हाँ सिकंदर में। ठीक है, अगर वहाँ से होते वहाँ पे सर्जरी करें तो यहाँ पे आके फिर उधर अभी जा सकते हैं, आज तो नहीं होता, कल जाएंगे, किसी और दिन करेंगे। आज नहीं होता। आज नहीं। और जब तक पहुँचेंगे डॉक्टर नहीं मिलेगा। ओके ठीक है। कितने बजे जा सकते कल? मॉर्निंग में जा सकता हूँ, जल्दी से रहते हो। किधर रहता हॉस्पिटल? मेट्रो स्टेशन के पास ही कहीं होगा। हाँ मेट्रो स्टेशन मेट्रो स्टेशन है, उसके बाद అదే లెఫ్ట్ ఐదే లెఫ్ట్ ఐ క్యాటరాక్ట్ లెఫ్ట్ ఐ గురించే చెప్తున్నాడు ఆయన। राइट आई लेजर के बाद इम्प्रूवमेंट है, बट 100% नहीं, जितना है उतना रहेगा। उसको ग्लासेस बदलना पड़ता है। हाँ, एक बार कैटरेक्ट सर्जरी के बाद करेगा। वो सजेस्ट डॉक्टर एडवाइस के बाद कैटरेक्ट होना या नहीं मालूम होता सेफ होना चाहिए। సేఫ్ ఉంటే చేస్తారు, लेकिन లేకపోతే तो डालते हैं तो ना उसका चेक करके देंगे। वो एज का प्रॉब्लम है, उसके लिए मैं टैबलेट लिख के दे रहा हूँ, ज़्यादा कुछ कर नहीं सकते उसको। वही लास्ट टाइम भी ना तो ये है बोल के नहीं करना है डर गए, करे तो नहीं आता बोलता, दिखने से उतना भी नहीं दिखता बोलते नहीं वैसे तो पुकारा के लिए। नेक्स्ट आएगी करने का ये ऐसा आप देख सकते हैं, ये कोई बम्प आ गया, इसका पतला भी हो रहेगा। तो लेफ्ट में भी स्कैन कैटरेक्ट की वजह से अच्छे से नहीं आया, बट यहाँ पे भी सेम ऐसे ही प्रॉब्लम है। वो अपने को नहीं मालूम होता फिर। अब कितना दिखेगा वो तो सर्जरी के बाद ही पता चलेगा लेफ्ट का। सर्जरी के बाद में भी ये तो आई तो मालूम था सर्जरी के अभी भी उनको राइट से पूरा नहीं दिखता है, वो नहीं दिखने वाला है, और जितना पहले था लेजर के बाद अच्छा हो गया, इससे थोड़ा क्लियर हुआ। तो लेफ्ट भी होने का चांसेस है। ठीक है, चेक करना होगा, फिर टेस्ट होने के बाद मालूम होता हाँ सेफ है या नहीं। हाँ ठीक है, అడ్వైస్ ఇవ్వాలి टेस्ट ఇప్పుడు రూమ్ నెంబర్ 5 కి వెళ్ళండి సార్ వాళ్ళు మీకు అక్కడ రెఫరల్ లెటర్ ఇస్తారు వెళ్ళడానికి రేపు వెళ్తారా ఇవాళ కాదు, రేపు రేపు కాకపోతే మండే। అని మందాకరణ చదివే పద్ధతి అంటే దాంట్లో 4, 6, 7 అలా ఉంటాయి, ఆపుతుండాలి. ఇక్కడ కూడా ఈ శ్రద్ధరావృతానికి కూడా ఒక లక్షణం ఉంది. తిరిముని యతియుత మునులు అంటే ఇక్కడ తిరిముని అంటే 7 మొదటి 7 స్టార్ట్ ఒకసారి ఆపాలి, ఒకసారి ఆపాలి, తర్వాత 7 ఒకసారి ఆపాలి. ఇలా పాదములు కూడా 7 లక్షణాలకి ఆపాలి. అది దీని లక్షణం. మా రా పా నా యయ అనేటువంటి గణా చక్కగా ఇందులో ఉంటాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి వృత్తం ఇది. ఇందులోనే ఎక్కువగా సూర్యుని గురించినటువంటి స్తోత్రం సూర్య శతకం ఉంది, దాన్ని మయూర శతకము అంటారు, సూర్య శతకము అంటారు. అందులో 100 శ్లోకాలు కూడా శ్రద్ధరావృతంలోనే ఉంటాయి. అంత అంటే 21 అక్షరాలతో చాలా గొప్ప వృత్తం అనమాట. అటువంటి దాంట్లో ప్రారంభమైంది మొదటిది మనకు కావాల్సింది. శ్రద్ధరావృతంలో ఇది మనకు ప్రారంభమైంది. శ్రద్ధర అంటే ఏమంటున్నాం మనము? మాల, పూలమాలతో ప్రారంభిస్తున్నాము. ఇది మహాభాగవతానికి సంగ్రహ రూపము. భాగవతము అంటే భగవత్ సంబంధించినటువంటి విషయము. భగవత ఇదం భాగవతం, భగవంతుని సంబంధించిన దానికి దీన్ని భాగవతము అన్నాము. ఈ భాగవతానికి సంబంధించిన విషయం ఇది
నారాయణీయము అంటే నారాయణ. ఇది నారాయణునికి సంబంధించింది కాబట్టి నారాయణీయము అని అన్నారు. నారాయణీయము అన్నారు ఇక్కడ. ఈ నారాయణీయం అనేటువంటిది నారాయణ పదంలోనే ఒక గొప్ప అర్థం ఉంది మనకి. నారాయణ పదంలోనే నారాహ అయనం యశః నారాయణ. అయనం అంటే స్థానము, అయనం అంటే మార్గము. రామాయణం అన్నప్పుడు రామస్య అయనం రామాయణం, రాముని యొక్క మార్గము. అలాగే నారాయణుని యొక్క మార్గం ఇది. అంటే మన నారాయణుని తెలుసుకోవాలి అంటే మనము నారాయణీయ అని చదవాలి. నారాయణుడు అంటే నారాహ అంటే జలములు, నారాహ అంటే ప్రాణులు అని అర్థము. కాబట్టి ఈ జలాలకి ప్రాణాలకి కూడా ఆధారభూతుడైనటువంటి వాడు ఆ పరమాత్మ కనుక ఎవరైనా ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి, విప్రాహ బహుధా వదంతి ఏకం సత్, ఒకటే సత్పదార్థం, పదార్థం ఒకటే ఉన్నది. కానీ విప్రాహ అంటే బ్రాహ్మణుడు కాదమ్మా, బ్రాహ్మణ విప్పులు అంటే బ్రాహ్మణుడు కాదు. విప్రాహ అంటే పండితులు. పండితులు దాన్ని ఏం చేస్తారట, ఎన్నో రకాలు చెబుతారు. ఒకటే పదార్థము కానీ దాన్ని ఎన్నో రకాలుగా చెబుతూ ఉంటారు. ఏదైనా మళ్ళీ మొదటికి వచ్చేది అదే గోధుమ పిండి, దాంట్లో బోల్డ్ రకాల పిండి తయారవుతాయి. అట్ల పిండి దాంట్లో బోల్డ్ రకాలు, అట్లే కోచి ఇడ్లీ వేసుకుంటాం, ఇంకేదో వేసుకుంటే రకరకాలు చేస్తూ ఉంటాం. ఏదైనా పదార్థం ఒకటి. అలాగే పరబ్రహ్మ స్వరూపం ఒకటి, దాన్ని రకరకాలుగా చెప్పుకుంటారు వీళ్ళందరూ కూడాను. పండితులైన వాళ్ళు అన్ని రకాలుగా భావించుకుంటూ ఉంటారని చెప్పడం కోసంగా చెప్పింది ఇది నా మహాభాగవతానికి సంగ్రహమైనటువంటి ఒక చిన్న రూపం ఇది. మహాభాగవతము 12 స్కందాలతో 18,000 శ్లోకాలతో ఉన్నది మహాభాగవతం, సంస్కృత మహాభాగవతం. ఇప్పుడు మామూలుగా ఏదైనా సరే మనం రామాయణం అన్నా భారతం అన్నా భాగవతం అన్నా మనం చెప్పుకోవాల్సింది తెలుగు కాదమ్మా, సంస్కృతమే అనుకోవాలి. మనం తెలుగులో చెప్తున్నప్పుడు తెలుగు భారతము అంటాం, ఆంధ్ర మహాభారతము అంటాం, ఆంధ్ర రామాయణం అంటాం, ఆంధ్ర భాగవతము అంటాం. కానీ మొదట ఏం లేకుండా చెబితే భాగవతము అంటే వ్యాస మహర్షి యొక్క సంస్కృత భాగవతాన్ని భాగవతారు. అలాగే భారతము అంటే వ్యాస మహర్షి యొక్క మహాభారతాన్ని భారతము అనాల్సిందే. అలాగే రామాయణము అంటే ఇన్ని రామాయణాలు ఉన్నా సరే వాల్మీకి రామాయణమే ప్రమాణం మనకి. కాబట్టి రామాయణంలో ఉన్నది అనగానే వాల్మీకి రామాయణమే అనుకోవాలి. దీన్ని ఏమంటారు, దీన్ని రూఢి అంటారు, రూఢికి అర్థము అంటారు. రూఢి అని యౌగికం అని 2 రకాలు ఉన్నాయి అర్థాలు ప్రతిదీ కూడా. ఉదాహరణకి పద్మం ఉంది కదా, ఆ పద్మాన్ని ఏమంటాం మామూలుగా పంకజము అంటాం. పద్మానికి పేరు పంకజము. పంకం అంటే బురద, పంకే జాయత ఇది పంకజ, బురదలో పుట్టింది కాబట్టి దాన్ని పంకజము అన్నాం పద్మాన్ని. బురదలో చాలా పుడుతున్నాయి కదా, నత్తలు పుడుతున్నాయి, కలువలు పుడుతున్నాయి, ఇంకేమో పుడుతున్నాయి, ఇంకేమో చాలా జంతుజాలాలు పుడుతున్నాయి, పుష్పాలు పుడుతున్నాయి. వాటన్నిటికీ పంకజం అంటే వస్తుందా, ఆమె ముఖము పంకజంలాగా ఉన్నది అంటాము. అంటే ఆ ముఖం నత్తగులలాగా ఉంది అనుకుంటే ఒప్పుకుంటావా? బురదలో నత్తగుల బుడక పుట్టింది కదా, కాదు. అంటే పంకజము అంటే పంకజం అంటే ఖచ్చితంగా ఒక రూఢి చేసిన వాళ్ళ పూర్వీకులు. పంకజం అంటే పద్మము అనాల్సిందే. అలాగే భారతము అంటే సంస్కృత భారతమే అనాలి. మనకు కాదండి అంటే అప్పుడు చెప్పు ఆంధ్ర మహాభారతం అని అను, తెలుగు భారతం నన్నయ్య గారి భారతం అనాలి. అలాగే ఇక్కడ ఏంటిది, భాగవతం అంటే వ్యాస మహర్షి యొక్క భాగవతానికి 18,000 శ్లోకాలు ఉన్నటువంటి 12 స్కందాలతో ఉన్నటువంటి లలిత స్కందము కృష్ణ మూలము అని చెప్పినట్టుగా పోతన గారు ఆ మాట చెప్పాడు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ భాగవతానికి ఇది ఒక రూపము, సంగ్రహ రూపము. మరి భాగవతంలో ఏం చెప్పాడయ్యా అంటే భక్తి చెప్పాడు. 9 విధములైనటువంటి భక్తుల్ని భాగవతంలో మనకు వర్ణించాడు. ఆ 9 విధ భక్తులు శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, సఖ్యము, దాస్యము, ఆత్మనివేదనం అని చెప్పిన 9 రకాలైనటువంటి భక్తులు మనం చూపిస్తారు. 9 భక్తులు 9 భక్తులు అంట. ఆ 9 భక్తుల్ని వివరంగా చెప్పినటువంటిది మహాభాగవతము. కాబట్టి ఈ భాగవతం అనేటప్పటికల్లా మనకి అదే గుర్తుకొస్తుంది. దాని యొక్క సంగ్రహ రూపం మనకి ఇప్పుడు చెప్పుకుంటున్నాము. అది 18,000 శ్లోకాలు ఉంటే ఇది 1000 శ్లోకాలతో ఉన్నటువంటిది సంగ్రహ రూపం. అంటే సినాప్సిస్
మామూలుగా ఒక PhD రాసినప్పుడు చేస్తారంటే ఒక పుస్తకం రాయనప్పుడు ఒక విషయం గురించి PhD రాసినప్పుడు PhDలో ఒక 200-300 పేజీలు ఉంటాయి. కానీ ఒక 10 పేజీలు 15 పేజీల్లో దాని యొక్క సంగ్రహ రూపాన్ని ముందు పెట్టమంటారు. దాన్ని సినాప్సిస్ అంటాం. చిన్న రూపంలో అందులో మొత్తం అంతా వచ్చేస్తుంది, కవర్ అయిపోతుంది, ప్రధానంగా వచ్చిన విషయం అంతా వచ్చేస్తుంది. అలాగంటే ఇది అన్నమాట. అలాగే ఎలాగైతే రామాయణం 24,000 శ్లోకాలు ఉన్నటువంటి వాల్మీకి రామాయణానికి 108 శ్లోకాలు ఉన్నటువంటి సంక్షేమ రామాయణం అలాగే దీన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వాల్మీకి మన వ్యాస మహర్షి భాగవతం ఏంటండి అంటే ఒక్క చిన్న శ్లోకంలో మనం చెప్పుకోవచ్చు. నిగమకల్పతరుర్గళితం ఫలం సుఖముఖానముద్రవసం విపదపాగవతం రతమాలయం ముహురహో రసికా భువి భావుకాః. నిగమకల్పతరుర్గళితం ఫలం. నిగమములు అంటే వేదములు. వేదములు అనేటువంటి కల్పవృక్షాన్ని నుంచి ఒక పండు జారింది కిందకి. అది ఎలా పడుతున్నది? గుడికి జారిందా? సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం. ఒక పెద్ద చిలుక, సుఖం అంటే చిలుక, చిలుక ఆ పండు చెట్టు మీద కూర్చుని ఆ పండు తినబోతుంటే ఆ పండు నోటి వచ్చి జారిందట. ఆ సుఖం యొక్క చిలుక యొక్క నోటి నుంచి ఆ పండు కింద జారిందట. జారితే అందులో ఈ సుఖం యొక్క చిలుక యొక్క నోట్లో ఉన్నటువంటి అమృతం కూడా దానికి కలిసిందిట. అటువంటి పండుని సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం. ఈ రసాలయాన్ని ఈ తాగండి, భాగవతాన్ని తాగండి అని చెబుతున్నాడు వేదవ్యాస మహర్షి. అంటే సుఖము అంటే ఇంకా చెప్పుకోవాలి. సుఖం అంటే చిలుక అర్థం ఉంది, అలా అర్థం చెప్పుకోకూడదు. సుఖము అంటే సుఖ మహర్షి చెప్పుకోవాలి. భాగవతాన్ని చెప్పింది సుఖ మహర్షి చెప్పాడు కాబట్టి ఆ సుఖ మహర్షి యొక్క నోటి నుంచి అమృత బిందువుల్లాగా రాలినటువంటి ఒక పండు ఉంటే ఆ పండేనయ్యా అమృతంతో తయారైన పండు భాగవతము అంటూ మళ్ళీ ఏమన్నాడు? స్వర్గే సత్యేజ కైలాసే వైకుంఠే నాస్తి అయం రసః అత పిబంతు సద్భాగ్యా మా మా ముంచట కర్దించిత్. స్వర్గలోకంలో లేదయ్యా, సత్యలోకంలో లేదు. స్వర్గే సత్యేజ కైలాసే, కైలాసంలో కూడా లేదు నాయనా. ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక అమృతం ఎక్కడ దొరకదు నీకు. కేవలంగా సుఖ మహర్షి యొక్క నోటి నుంచి జారినటువంటి ఒక పండులో ఉన్నటువంటి అమృతంతో జారినటువంటి ఆ పండు నుంచి వచ్చినటువంటి ఆ అమృత రసాన్ని తాగండి అయ్యా అని చెబుతున్నాడు మనకి. ఎందులో చెప్పాడు అంతాను? వ్యాస మహాభాగవతంలో మొదటి 2-3 శ్లోకాల్లో చెప్పిన విషయం. అటువంటి గొప్పనైనటువంటి విషయముని, అంతటి మహానుభావ విషయాన్ని మనకి నారాయణీయం ద్వారా మనకి అందిస్తున్నారు. అది అక్కడ సుఖమహర్షి చెప్పిన బాధి ఇక్కడ కూడా ఒక మహర్షి, ఒక మహాభక్తుడు చెబుతున్నాడు. అది ఎవరికి చెప్పారు? భాగవతం చెప్పింది ఒక మహారాజుకి చెప్పాడు. ఆ పరీక్ష మహారాజు గారికి భాగవతం చెప్పారు సుఖమహర్షుడు. ఎందుకు చెప్పాడు? ఆ పరీక్ష మహారాజు గారికి అంత్యకాలం సమీపించి 7 రోజుల్లో మరణిస్తాడని చెప్పి ఒక మహర్షి శాపం చేసిన తర్వాత, మహర్షి శాపం ఎందుకు పెట్టాడు? ఆ మహర్షి యొక్క తండ్రికి అవమానం చేశాడు కనుక. అవమానం చేసి శాపం పెట్టొచ్చా మనం మహారాజు గారిని? తప్పు. అదే చెప్పాడు ఆ తండ్రి కూడాను. నన్ను అవమానం చేశాడు లేవయ్యా, తప్పులే పట్టించుకోకూడదు. ఆయన మహారాజు కదా. నా విష్ణు పృథివీపతి, మహారాజు అనేటువంటి వాడు విష్ణువంశం లేకుండా ఉండడు కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు తప్పురదు. ఆయన ఏం చేశాడు? ఈయన అంటే ఆ సుఖ మహర్షి యొక్క సుఖ మహర్షి యొక్క తండ్రి యొక్క మెడలో ఒక పాముని వేశాడు. చనిపోయిన పాముని తెచ్చి పడేస్తే సుఖ మహర్షినా సుఖయోగేంద్రుడు సరే చెప్తాను కానివ్వండి, ముందు నా భాష వెళ్ళిపోతే మీకు అర్థం అవుతుంది. తర్వాత దిద్దుకుంటాను. తప్పులు వస్తుంటే బోళ్ళు ముసలివాడిని కదా, 74 ఏళ్ల వాడిని, బోళ్ళు తప్పులు వచ్చేస్తుంటాయి. తర్వాత దిద్దుకుంటే మతంగా దిద్దుకోండి. ఆ మహర్షి అతడికి ఆ ఒక మహర్షి యొక్క మెడలో ఈ పాముని వేస్తే ఆ పాముని సుఖ మహర్షి కాదులేండి, అది చెప్తున్నానండి. ఆ పాముని అతను ఏం చేస్తాడు? చూసిన తర్వాత ఎవరైతే ఈ మహారాజు గారు నా తండ్రి యొక్క మెడలో చచ్చిపోయిన పాముని వేశాడో అతడు వారం రోజుల లోపల దర్శకుడు అనేటువంటి ఒక పాము చేత చావపడతాడు, చంపబడతాడు అని ఆయన. ఆ సమీప చంపబడిన తర్వాత ఆ తండ్రి లేచి తప్పు చేసావునైనా నువ్వు వెళ్ళి మహారాజు గారికి చెప్పుకోవెళ్ళి అని చెప్తాడు. సరే దానికోసంగా ఆయన భగవత్ సంబంధమైన విషయం తెలుసుకోవాలంటే ఎవరు చెబుతాడు అంటే సుఖయోగేంద్రుడు చెబుతాడన్నారు. ఆయన ద్వారా తీసుకొచ్చారు. 7 రోజుల్లో
మహాభాగవతాన్ని ప్రత్యేకంగా ఆయన కోసం చెప్పాడు. ఇక్కడ ఎవరికి చెప్పారు? ఒక భక్తుడు సాక్షాత్తుగా పరమాత్మతో చెప్పుకుంటున్నాడు. ఓ పరమాత్మ, నువ్వెంత గొప్పవాడివయ్యా అని. పరమాత్మ నువ్వెంత గొప్పవాడివని చెప్పి చెప్పుకుంటున్నాడు, ఒక భక్తుడు చెప్పుకుంటున్నాడు. అక్కడ సుఖ మహర్షి మహారాజుకి, పరీక్ష మహారాజుకి చెప్పాడు విష్ణువు గురించి కథలను. కానీ ఇక్కడ ఒక వ్యక్తి, ఒక భక్తుడు ఎవరి గురించి చెబుతున్నాడో ఆయనకే సాక్షాత్తుగా చెబుతున్నాడు, నీవు ఇంత గొప్పవాడి మహానుభావ, ఇంత గొప్పవాడివి, నేనేళ్ళు ఉంటాయని చెప్పి. అంటే దానికన్నా ఇది భాగవతం కన్నా 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది అని చెప్పడం కోసంగా ఈ మాట చెబుతున్నాను. ఎందువల్ల చెప్పడానికి వస్తుంది? వాడు భక్తి దగ్గర, స్వామి దగ్గర కూర్చొని ఆయన చూసిన తర్వాత ఆ ఆనందంలో పదార్థాలన్నీ కదా, ఇవన్నీ కూడా చెప్పాలని ఇక్కడ పదాలు కాదు ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత అవి పైకి వచ్చేటప్పటికల్లా ఒక అద్భుతమైనటువంటి ఆనంద రూపంలో స్వయంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఈ కవి, ఈ భక్తుడు స్వామిని చూస్తూ చెప్పాడు. కాబట్టి అది ఆయన ఆలోచించమని చెప్పినది, ఇది అలా కాదు. కనుక ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక కథానికి ఇప్పుడు ఇది రాసింది కొంచెం క్లియర్ అయింది, ఇక అంతకంటే ఎక్కువ కాదు అన్నాడు. ఇంకొక కన్నుకు క్యాట్రాక్ట్ చేయాలి అంటే ఆడ పోయి ఒక టెస్ట్ చేస్తే మరి మంచిగా ఉంటుందా, ఏమన్నా అవుతుందా తెలుస్తుంది. టెస్ట్ చేసినాక అదే ఇంకో టెస్ట్. ఈ కావ్యము అంటే మనం ఏం చెప్పుకోవాలి? కాళిదాసు మొదలైనటువంటి వాళ్ళ మహాకావ్యం కావ్యం ఇది. దీనిని నారాయణ భట్ట తిరి అనే ఒక ఆయన కేరళ ప్రాంతంలో శంకరాచార్యుల వారు కూడా, ఆది శంకరాచార్యుల వారు కూడా నమూద్రి బ్రాహ్మణులే. కేరళలో కాలడి అనే ఊళ్ళో వారు జన్మించారు. ఆ ప్రాంతం కూడా ఉంది. వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి దీన్ని ఆయన చెప్పాడు. దీనికి ఇందాక మన వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆయనకి ఏదో రోగం వచ్చింది, కొంచెం అనారోగ్యం వచ్చింది. కాబట్టి అనారోగ్యం పోగొట్టుకునేందుకు ఈయన కవికి, మహారాజుకి, దేవుడికి చెప్పుకున్నాడని చెప్పని, ఒక గురువాయూరు వెళ్ళాడని చెప్పి అక్కడ స్తోత్రం చేశాడని, ఇవన్నీ కూడా మనం స్వయంగా చెప్పుకుంటుంటాం. అటువంటి దాన్ని ఇవాళ మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇది మన నిజంగా, అందుకనే ఈ గ్రంథంలో కూడా, నేను కొనుక్కున్నటువంటి గ్రంథంలో కూడా ఈయనెవరు, మన రసాయని సామవేద షణ్ముఖ శర్మ గారు శ్రీకృష్ణ రసాయనం అని పేరు పెట్టి దానికి వ్యాఖ్య రాశారు. శ్రీకృష్ణ రసాయనం అది కూడా అంతే కదా. నిగమ కల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం. రసమునకు ఆలయం స్థానం అది. అటువంటి భాగవతాన్ని చదువుకోండి అని చెప్పాడు. ఇవాళ మనం ప్రారంభించుకుంటున్నాం. ఒక శ్లోకం చక్కగా ప్రారంభించి చెబుతాము. నేను చెప్తాను, చక్కగా మీరు అంటారు, కొద్ది అనుకుంటారు. చెప్పండి ఆయన క్లియర్. కనుక ప్రారంభం చేద్దామమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. పురవాయుపురాధీశం గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఈయనెవరంటే గురువాయుపురాధీశం. గురువాయూరు అంటాం. గురు వాయు వాయు. గురు అంటే ధ్యానము, జ్ఞాన సంబంధమైనటువంటిది. వాయువు అంటే ఆ వాయుదేవుడు. ఈ రెండు కలిసినటువంటిది అంట గురువాయు అనేటువంటి ఒక పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి చెప్తాడని చెప్తాడు. ఇంకా చెప్తున్నామా. నారాయణ పట్ట ఇది కృతం. సాంద్రానందావబోధాత్మకమనుపమితం. మీరు ముందు వినండి. సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం. 3 భాగాలు వచ్చింది. నిర్ముక్తం నిత్యముక్తం నిగమ శత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునర్నురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావత్థాతి సాక్షాత్ గురుభవనపురే హస్తభాగ్యం జనానాం. ఇది మొట్టమొదటి శ్లోకం. మనకి ఇది సంస్కృతం చెప్పాయి కాబట్టి
సత్సరావృతంలో చెప్పుకునేటువంటిది. ఇక్కడ హంత అనే పదము సామాన్యంగా సంస్కృత భాషలో హంత అంటే అయ్యో అని వాడుతుంటాం. ఇక్కడ అయ్యో ఏమిటి? ఆహా అని చెప్పుకోవాలి. కొన్ని పదములకు ధాతువునాం అనేకార్థత్వాత్, ఒక్కొక్క పదానికి 3 రకాల అర్థాలు వస్తూ ఉంటాయి. దానికి ఆ అర్థంలో అదే తీసుకుందామంటే కుదరదు. ఉదాహరణకి మనకు సైంధవం అని చెప్పం. సైంధవం అంటే గుర్రము అర్థము, సైంధవము అంటే ఉప్పు అని కూడా అర్థం ఉంది. భోజనం చేస్తూ సైంధవం తీసుకున్నారా అంటే గుర్రాన్ని తెస్తాడా? భోజనం చేసే సమయానికి ఉప్పు తీసుకుని రావాలి. మధ్య కలుపుకున్నాం అంటే పెరుగు కలుపుకుని కొంచెం సైంధవం వేయమ్మా అంటారు. సైంధవం వేయమ్మా అంటే ఇప్పుడు గుర్రం పట్టుకొస్తామా? సింధు అంటే సముద్రము, స్థితిలో వచ్చింది కాబట్టి సైంధవము. సముద్రంలోంచి ఉప్పు వచ్చింది, సముద్రం నుంచి గుర్రాలు వచ్చినాయి కాబట్టి సైంధవం అంటే అక్కడ అర్థం చెప్పుకోవాలి, గుర్రం కాదు ఉప్పు అని చెప్పుకోవాలి. వాటి రెడీ అయిపోయి బట్టలు వేసుకుని బ్యాగులు తీసుకుని రెడీ అయిపోయి సైంధవం తీసుకురారా అంటే ఒక పెద్ద పల్లెలైన ఉప్పు పట్టుకెళ్తే ఎలా ఉంటుంది? అక్కడ మనం గుర్రం తీసుకుని రావాలి. అంటే సమయాన్ని బట్టి అర్థాన్ని చెప్పుకోవాలి. ఇక్కడ కూడా అంతా అంటే కేవలం అయ్యో అనుకోక్కర్లేదు. ఆహా జనానాం భాగ్యం, జనుల యొక్క భాగ్యం ఎంత గొప్పదయ్యా అన్నారు. ఎక్కడండి జనుల భాగ్యం? ఏ ఊళ్ళో ఉందండి? మీ ఊళ్ళోనా మా ఊళ్ళోనా అంటే గురు పవనపురే, గురు పవనము, పవనం అంటే గాలి, దాన్నే వాయువు అన్నాడు. గురు అంటే జ్ఞాన సంబంధమైనటువంటి వాయువు ఉన్నటువంటి పురము, గురువాయూరు. గురువాయు ఊరు, గురువాయూరు అనే ప్రదేశంలో గురు పవనం, పవనం అంటే గాలి. ఎందుకంటే అక్కడ గురువాయు పదం పడదు కాబట్టి పవన పదం ఎక్స్ట్రా వేసుకున్నాడు అక్కడ. చమత్కారం. అలా వాక్యాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇప్పుడు చెప్పండి. సాంద్రా నందావబోధాత్మకం అనుపమితం కాలదేశ అవధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమ శత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావత్ భాతి సాక్షాత్ గురు పవనపురే హంత భాగ్యం జనానాం. రమ్య చెప్తారు గురుజీ. నేను చేయగానే పిలుస్తాను. ఆచెంటి చంద్రకళ గారు మీ దగ్గర అవైలబుల్ గా ఉందమ్మా పుస్తకం? చంద్రకళ గారు. పవన తమన్నా గారు మీ దగ్గర ఉన్నట్లుంది పుస్తకం. పద్మావతి కులదేవి గాని పావని తమన్నా గారు, వాళ్ళిద్దరు ఎవరో ఒకరు గురువు గారు చెప్తారు. పలకండి అమ్మా. నా దగ్గర ఉందండి. నేను అదే అమ్మా పావని తమన్నా గారు. అవును మేడం, నేనే. అయ్యా ఒకరు పలకండి అమ్మా. చెప్పింది ఒకరు పలకమంటే మీరు నా దగ్గర ఉందంటారు. పావని గారు పలకండి అమ్మా, గురూజీ చెప్తారు. సరే. అవబోధాత్మకం అనుపమితం కాల దేశావధిభ్యాం కాలదేశ అవధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునః
మళ్ళీ ఒకసారి చెప్పండి. పునః ఉరు ఉరు పునః ఉరు ఉలో వస్తుంది అక్కడ. పురుషార్థాత్మకం పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం బ్రహ్మతత్వం తత్తావత్ తత్తావత్ భాతి భాతి సాక్షాత్ సాక్షాత్ గురుపవనపురే గురుపవనపురే అంత హంత భాగ్యం భాగ్యం జనానాం జనానాం సాంద్రానందావబోధాత్మక సాంద్రానందావబోధాత్మక అనుపమితం 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 కాలదేశావధిభ్యాం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం భాస్యమానం అస్పష్టం దుష్టమాత్రే అస్పష్టం దృష్టమాత్రే పునరురు పునరురు పురుషార్థాత్మకం పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్వం తత్తావత్ భాతి సాక్షాత్ తత్తావత్ భాతి సాక్షాత్ గురుభవనపురే గురుపవనపురే అంత భాగ్యం జనానాం. హంత భాగ్యం జనానాం భాగ్యం కదమ్మా, భాగ్యం జనానాం. భాగ్యం జనానాం. అది చక్కగా చెప్పావమ్మా. ఇప్పుడు నేను చెప్తాను వినండి. సాంద్ర ఆనంద అవబోధాత్మకం అనుపమితం కాల దేశ అవధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమ శత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తావత్ భాతి సాక్షాత్ గురు పవనపురే హంత భాగ్యం జనానాం. ఇది ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. ప్రారంభంలోనే భగవంతుని యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు. భగవంతుని మహిమాని పైన చిన్న ఒక సబ్ హెడింగ్ పెట్టాడు. భగవంతుడు అంటే ఎవరమ్మా? వెంకటేశ్వర స్వామి, అది ఇంకేదో చెబుతాం. ఎలా అయ్యాడు ఆయన అంటే భగవంతుడు కొన్ని లక్షణాలు ఉన్నాయట. ఉత్పత్తిర్ నిధనం చైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాం చ సవాచ్యో భగవానిది. భగవంతుడు అంటే 6 లక్షణాలు ఉండాలి. ఉత్పత్తి అంటే పుట్టడం, ఉత్పత్తి నిధనం చైవ భూతానాం ఆగతిం గతిం. ఈ భూతములు అంటే పంచభూతములు అంటే ఈ జంతుజాలం అందాం. భూతములు అంటే జంతుజాలముల యొక్క గతిం ఆగమనము, గతిం గమనము. ఎలా వస్తున్నాయో ఎలా వెళుతున్నాయో, ఎలా పుడుతున్నారో ఎలా పోతున్నారో, ఎక్కడికి పోతున్నారో ఎక్కడికి వస్తున్నాయో. వీడి అవిద్య విద్య. విద్య అంటే ఒకటి, అవిద్య అంటే ఒకటి. అవిద్య మృత్యుం తీర్చువా విద్యయ అమృతమశ్నుతే అంటాడు. అవిద్యతో మృత్యువుని దాటి విద్యతో అమృతత్వాన్ని పొందటం. విద్య అవిద్య 2 రకాలు. అందరికి మనకు అవిద్య అంటే విద్య లేకపోవటం అనుకుంటున్నాం మనం. కాదు, అది కూడా విద్య. అవిద్యయా మృత్యుము తీర్త్వ, అవిద్యతో మృత్యువుని దాటి విద్యయా అమృతం వస్తుంది. విద్యతో అమృతాన్ని పొందుతాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఇది వేత్తి విద్యాం అవిద్యాం చ. అవిద్యను విద్యను కూడా తెలుసుకుంటాడు. మొత్తం ఎన్నైనా అక్కడికి 6 అయినాయి. మొదటిది ఉత్పత్తి నిధనము, భూతముల యొక్క ఆగమనము గమనము, వేత్తి విద్యాం అవిద్యాం. వీటన్నిటి తెలిసిన వాడు సవాచ్యో భగవానిది. ఈ 6 లక్షణాలు ఉన్నవాడిని భగవంతుడు అని అనాలి మనం. కాబట్టి అటువంటి భగవంతుని యొక్క మహిమ మనకి ఎంత తక్కువగా ఉంటుందా? ఇవన్నీ తెలిసిన వాడు
ఇవన్నీ ఎవ్వరికి తెలియదు. అందుకనే ఆయన ఏమన్నాడు, ఎవరు మన గజేంద్రుడు ఏమన్నాడు, ఎవరు లేరు కాబట్టి లోకంబులు లోకేశులు లోకస్థులు తెగినత్తుది అలోకంబకు పెంజీగడికి అవ్వల ఎవ్వడు ఏకాకృతి అయి వెలుంగు అన్నాడు. ఈ లోకాలు పోవాలట, లోకస్తులు పోతారట, లోకేశులు పోయారట, దాటి 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 పోగా ఎక్కడో చుట్ట చివర ఉన్నాడు ఆయన ఉన్నాడే, ఆయన్ని నేను కొలుస్తున్నాను అన్నాడు గజేంద్రుడు. అలాగా అంతటి గొప్ప మహిమ ఆయనకి వినపడుతుంది. కుయ్యాలించి సంబరం బియ్యాని అద్భుతమైన తెలుగు పదం చెప్పాడు ఆయన. కుయ్యో అంటుంటాం, ఏదో కుయ్యో ముర్రో అంటుంటాం, ఆ కుయ్యాలించి అన్నాడు అక్కడ. అంత అద్భుతమైన పదం. కాబట్టి ఆ భగవంతుని యొక్క మహిమను గురించి చెబుతున్నాము. మహిమ అంటే ఏమిటమా, దేన్ని మహిమ అంటాము అంటే ఈ అష్టసిద్ధులు మనకున్నాయి. అనిమా మహిమ చైవ గరిమా లహిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వసిత్వం చ అష్టసిద్ధయ. అనిమా అంటే అణుగా మారిపోవడం, బాగా చిన్నగా అయిపోవటం. మహిమ బాగా పెద్దవాడు అయిపోవటము. ఎవరా ఉదాహరణ మనకి ఆంజనేయ స్వామి సుందరకాండలో పెద్ద రూపం ధరించాడు. ఆ లంకిని వీడెవడు సురస వచ్చినప్పుడేమో చిన్న రూపం బయటకు వచ్చేసాడు. అంటే తక్కువగా అయిపోవటము, పెరిగిపోవటము. గరిమ బాగా బరువు అయిపోవటము, లహిమ బాగా తేలికైపోవటము, ప్రాప్తి ప్రాకామ్యము పొందటము, పొందటము, ఆ పొందే స్థానం తెలుసుకోవటము. ఇవన్నీ కూడా ఈ ఆరు కలిపి వీటిని ఈశత్వం, ఐశ్వర్యంగా ఈశత్వం అంటే దాని ప్రభుత్వం కలిగి ఉండటము, వశిత్వం వశీకరణం అవటం. ఈ 8 నేను అష్టసిద్ధులు అంటారు. ఆ అష్టసిద్ధుల్లో అదొకటి. దాని భగవన్ మహిమ అని మనం చెప్పుకోవాలి. ఆ మహిమ అంటే అంత గొప్పది భగవంతుని మహిమ. ఏమిటా మహిమ అంటే చెబుతున్నాడు ఇక్కడ. ఏం చెప్పాడంటే సాంద్రానందావబోధాత్మకం. సాంద్రం అంటే దట్టంగా ఉన్నటువంటి ఆనంద అవబోధాత్మకము. ఆనందం అంటే బాగా తెలుసు, జ్ఞానం అవబోధం అంటే జ్ఞానం తెలుసుకోవటం. అంటే బాగా దట్టమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవటము. అనుపమితం, ఉపమానం లేదు దానికి. ఇంకా ఆయన దేంతోనూ పోల్చలే మనం. ఒక పండితుని పోల్చాలంటే ఈ పండితు కన్నా గొప్ప అని చెప్పొచ్చు, అయితే ఒక వజ్రం పోల్చాలంటే ఈ వజ్రం కన్నా ఇంకేదో వజ్రం చెప్పొచ్చు, ఒక వస్తువు కన్నా ఇంకో వస్తువు చెప్పొచ్చు, గొప్పదని చెప్పొచ్చు. కానీ పరమాత్మను చూపించి ఈయనలాగా ఇంకోటి ఉంటాడని ఎవడు ఉండడు. కాబట్టి ఆ పరమాత్మ ఆయన లాగంటే పరమాత్మ, ఆయన లాంటి వాడు వీడు అనే అవకాశం లేదు. ఉపమానం చెప్పేందుకు కుదరదు. దానికే గమ్మత్తుగా సంస్థల్లో ఒక అద్భుతమైన ఉపమాలంకారం ఉంది. ఒక అలంకారం చెప్తాడు, దాన్ని అరణ్వయాలంకారము అంటాడు. అరణ్వయాలంకారం అంటే ఏమిటా, సముద్రం ఎలా ఉందిరా, సముద్రం లాగానే బాగా మళ్ళీ నేను ఇంకేది ఆకాశం ఎలా ఉందిరా అబ్బాయి, ఆకాశం లాగానే ఉందండి అంటే ఇంకొంత చెప్పే అవకాశం లేదు. ఆకాశం ఎలా ఉంటుంది మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఆంజనేయుడు రామరాములు యుద్ధం చేశారు, ఎలా ఉందయ్యా, వాళ్ళ ఆకాశం చేశారండి అంటాడంటే దేనితోనూ మనము పోల్చేందుకు మీరు లేదు పరమాత్మండి, అంత గొప్పవాడు. కాల దేశ అవధిభ్యాం నిర్ముక్తము. కాలమునకు అడ్డు దానికి ఆయన అందడు, దేశానికి అన్నడు. ఏ ప్రాంతం ఇక్కడ అని అక్కడ ఉండదు, ఏ కాలం ఉండదు, ఎప్పుడు ఇవ్వాలంటే ఇప్పుడు లెక్క ఉండదు. అటువంటి హద్దులు అంటే మనకి హద్దులు, వాటికి అన్నిటికీ దాటిపోయినటువంటి వాడు ఆయన. నిత్యముక్తం, నిత్యము ముక్తుడే. ఎల్లప్పుడు కూడా ఆయనకి ఏమి అడ్డం ఉండవు, అన్ని దూరంగానే ఉంటాయి ఆయనకి. నిగమ శత సహస్రేణ నిర్భాస్యమానం. నిగమములు అంటే వేదములు, నిగమముల యొక్క శతములు అంటే కొన్ని వందలు, వేదముల యొక్క వందలు, మళ్ళీ ఇవి సహస్రములు, వందల వేళ్ళు అంటే లక్షలు, కొన్ని లక్షల యొక్క వేదములు సంబంధించిన వాటి చేత నిర్భాస్యమానం బాగా మనకి తెలియజేయబడుతూ ఉంటాడు ఆయన. అటువంటి వాడు ఆయన అని చెప్తున్నారు. అస్పష్టం, మనకేమీ స్పష్టం అవ్వదు, అని తెలియదు మనకి. మళ్ళీ దృష్టమాత్రే పునః గురు పురుషార్థకృతం. చూడంగానే, దృష్టం అంటే చూడటం, అస్పష్టం అవుతున్నాం, మనకేం కనపడదు, తెలియదు, దానికి ఎలా చెప్పలేకపోతున్నాం. కానీ కనపడితే మటుకు దానికి మళ్ళీ ఎలా ఉంటుందా, పురుషార్థాత్మకం. పురుషార్థం అంటే ఏమిటి, మానవ జీవనంలో కొన్ని పురుషార్థములు అంటాం. వాటిని ధర్మ అర్థ కామ మోక్షము 4 చతుర్విధ పురుషార్థములు అంటాం మనం. ఆ చతుర్విధ పురుషార్థాల్లో మనిషికి ఏం కావాలి, ధర్మము కావాలి ముందు, తర్వాత అర్థము అంటే ధనము, కామము కోరికలు, తర్వాత మోక్షము, ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు. ఇవన్నీ అవసరమైనా మనకి అక్కర్లేదు, ఒకటి పట్టుకుంటే మొత్తం వచ్చేస్తాయి. ధర్మాదర్థ ప్రభవతి. ధర్మంతో ప్రారంభించే మనం ధర్మంగా ఉంటేనే
మనకి డబ్బు కూడా వస్తుంది. ధనము డబ్బు ధర్మంతో వచ్చిన డబ్బుతో అయితే మనము సుఖాలు అనుభవించవచ్చు. సుఖాలు ధర్మము దాన్ని అనుభవించాలి. యజమాన సత్యగా అంటే యజమాన సత్యా సంతు యజమానస్య కామా అని మనం ఆచరణ చేస్తాం. యజమాని యొక్క కోరికలు సత్యమైన అవ్వాలి. ఏమిటా సత్యం అవ్వాలి అంటే నీకు తగింది కోరుకోవాలి. కానీ మన దగ్గర పూజ చేయించుకుని 100 రూపాయలు మన చేతిలో పెడుతూ వాడు కోరికలు కోరుకుంటే మహాప్రభు నా కోరిక తీర్చేయండి, నేను అమెరికా వీళ్ళు బిల్ క్లింటన్ కన్నా ఎక్కువ పెద్దవాడిని అయిపోవాలి, ఒకసారి వాడిని ప్రపంచం మొత్తం అంతా నా చేతికి రావాలి అని తప్పది. అవన్నీ సత్యము లేని కోరికలు కాదు. ఆ సత్యము లేని కోరికల్ని వాడు కోరుకోకూడదు, కోరుకున్నా యజమాని కూడా ఇవ్వడానికి వీడు కూడా బ్రాహ్మణుడు కూడా ఇవ్వకూడదు. అలా ఇస్తే ప్రమాదం వాటిల్లుతుంది. బ్రహ్మదేవుడు కొన్ని అక్కర్లేని వరాలు ఇచ్చాడు కాబట్టి లోకం అంతా అల్లకల్లోలమైనది. కాబట్టి సత్యమైన కోరికలే మనం కోరుకోవాలి. కనుక ఇక్కడ కూడా ఏం చెప్పాడు, ఇది సత్యము లేని పురుషార్థములలో ధర్మ అర్థ కామ మోక్షములు. ధర్మంతోనే అర్థం ఉంటుంది, అర్థంతోనే కామం ఉంటుంది. ఈ మూడుతోనే ధర్మంగా మనం మోక్షం వెళ్తాము. కాబట్టి పురుషార్థాల్లో ప్రధానమైనది మోక్షము. అది తర్వాత బ్రహ్మతత్వం. బ్రహ్మతత్వం అంటే ఏంటి? పరబ్రహ్మ స్వరూపం. ఓనో వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువాన అని చెప్పుకుంటూ వస్తారు. దక్షిణామూర్తి స్తోత్రం చెప్పినప్పుడు పరబ్రహ్మ స్వరూపం తత్వం దాని గురించి తత్తావత్ భాతి సాక్షాత్, అదే సాక్షాత్తుగా మనకు ప్రకాశిస్తోంది. ఇవన్నీ కలిసి ఒక రూపంలో మనకు కనపడుతోంది. ఎక్కడ? గురు పవనపురే అంటే గురువాయూరు క్షేత్రంలో మనకంతా జనులకి భాగ్యం ఇది, అదృష్టం ఇది మనకు కనపడుతోంది స్వామి అని చెప్పినటువంటి గొప్పనేటువంటి విశేషం ఇక్కడ కనపడుతోంది. ఆ స్వరూపం కూడా చెప్పినప్పుడు ఏమైంది పక్కన నిత్యముక్తం నిగమశత సహస్రేణ అని చెప్పినప్పుడు కూడా అంటే ఏం చెప్పాడు? నిర్భాస్యమానం ముందు ప్రకాశిస్తోందట. ఎలాగట మనకి చెప్తాడు ఒక స్తోత్రంలో, తన్నే తినేది వచనైర్ నిగమా వోచన్. వేగం లేదా నీ మీద ఏం చెప్పినా మనకి పరమాత్ముడు ఎలా ఉంటాడా? కాదు. పరమాత్మ 2 చేతులు ఉంటాయా? ఉండవు. పరమాత్మ 1000 కళ్ళు ఉన్నాయా? లేవు. ఇలాగా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పి ప్రతిదాన్ని వేదం ఖండించేసి ఆఖరికి మనం చెప్పలేని రూపం అయ్యాది అని చెప్పి నిందన చేస్తాయి. అలాగా ఇప్పుడు ఉదాహరణకు మనం జిలేబీ తిన్నాం. జిలేబీ రుచిగా ఉంది. ఎలా రుచిగా ఉంది? తీయగా ఉంది. ఎంత తీయగా ఉంది? ఏం చెప్తాం? జిలేబీ రుచి జిలేబీలే. పక్కన ఇంకా అది ఒక గులాబ్ జామ్ పెట్టాం. ఆ గులాబ్ జామ్ కూడా తింటాం. అది గొప్పదా ఇది గొప్పదా ఏం తెలుస్తుంది నీకు? దాని రుచి దాన్ని, దీని రుచి దీనిది. చెప్పే అవకాశం మనకి లేదు. అలాగే ఇది కూడా మనకి పరమాత్ముడు మనం చెప్పలేము అని చెప్పి ఒక అద్భుతమైన విశేషాన్ని మనకు అందిస్తున్నాడు. నా దృష్టం అదృష్టం, దీన్ని సంస్కృతంలో నై సమాసము అంటారు. నా అశ్వము అనశ్వము, నా బ్రాహ్మణుడు అబ్రాహ్మణుడు అంటే కాదు. నా అంటే కాదు అనమాట. అంటే ఇలా అదృష్టం, దృష్టం అంటే కనపడేది, కనపడంది అనమాట. అదృష్టం అంటుంటే మనం మామూలుగా వాడికి అదృష్టం పట్టేసిందిరా అంటాం. దాని పేరే అదృష్టం. ఎలా పడుతుంది నీకు? అదృష్టం అంటే కనపడండి. మరి పట్టేసిన తర్వాత ఎలా పడుతుంది అంటే కనపడని విషయము. అంటే మనకి ఎవరికి తెలియకుండా జరిగే విశేషాలను మనకి ఈ విధంగా ఇందులో చెప్పుకుంటూ వస్తున్నాడు. అది దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం చెప్పుకుంటున్నాం ఇందులో. అది ప్రధానంగా మనకి భగవంతుని యొక్క మహిమ చెప్పినప్పుడు, దీన్ని మనం వర్ణించుకున్నప్పుడు సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావత్థాతి సాక్షాత్ గురు భవనపురే అంత భాగ్యం జనానాం. పరబ్రహ్మ స్వరూపము గురువాయూరు రూపంలో, ఆ స్వామి రూపంలో మనకు కనపడుతున్నాడు అక్కడ. ఆహా, భగవంతుని ప్రజల యొక్క అదృష్టం అంత గొప్పదో కదా అని అందరినీ కూడా ఆయన భగవంతుని స్తోత్రం చేస్తున్నాడు. మొట్టమొదటి శ్లోకంలో మనకి ఆ పరమాత్మ యొక్క రూపాన్ని చూపించాడు. శమీకుడు అనేటటువంటి అక్కడ ఋషీశ్వరుడు, ఆయన శృంగి. అది ఆ శృంగి అనేటువంటి వాడు తన తండ్రి యొక్క మెడలో వేసినటువంటి ఆ పామును చూసి మహారాజు శాపం పెడతాడు. శృంగి ఆయన. నేను కిందాక ఏదో చెప్పాను, తప్పది శృంగి. ఆ తర్వాత ఈయన ఎవరు సుఖ మహర్షి ఆయనకు బోధిస్తాడు. ఎవరికి? మన పరీక్షితుడు. ఇది ఇందులో కథ. ఈ విషయాన్ని ఒకసారి మనం ఎవరైనా ఒక శ్లోకం చదువుతారా? చూడగలిగి చూస్తే చదువుతారమ్మా? ఛాన్స్ మీకే ఇస్తాను. నేను చదువుతానండి.
అంతే నేనే మళ్ళీ ఇంకొకటి పలకండి మొదటి నేనే మందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం ద్రష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాద్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం. బాగా చెప్పు, అద్భుతంగా చెప్పు. అందరూ చప్పట కొట్టం ఒకసారి, బాగా కొడితే అమ్మాయికి ఒకసారి ఆనందిద్దాం. ధన్యవాదాలు. శుభం శుభం శుభం. సంతోషం అమ్మా. ఇలా చెప్పుకున్నాను రేపటి నుంచి కూడా చక్కగాను. రమ్య రోజుకు ఒకళ్ళు వాళ్ళ ఉంటారు. అలాగే గురుజీ, అలాగే గురుజీ. చెప్తారు. సరే గురుజీ. అందరికి సరే గురుజీ. అమ్మా ఆపుదామమ్మా. స్వస్తి గురుజీ. ధన్యవాదాలు గురుజీ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. చాలా చక్కగా